మకర రాశి జాతకులకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ప్రథమార్థంలో కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చును. సంతానం విషయంలో కొంచెం సంతృప్తికరంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు అవసరము. అలాగే సంతానం విషయంలో పురోగతి అనేది ఉంటుంది. సంతానం విషయంలో సంతృప్తి అనేది ఉంటుంది. ఆర్థికపరమైన ప్రణాళికలు అవసరము. ఈ వారంలో ధన వ్యయం అనేది కనబడుతుంది. కాబట్టి చక్కగా ఆలోచించి, కుటుంబ సభ్యులతో చర్చించి, పెద్దవారి సలహాల మేరకు ముందుకు వెళ్ళండి. అనుభవజ్ఞుల సలహాల మేరకు ముందుకు వెళ్ళండి. అన్నీ సానుకూలం అవుతాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మకర రాశి జాతకులు ఈ వారము సాధారణంగానే గడుపుతారు. పెద్దగా మార్పు చేర్పులైతే ఏమీ కనబడటం లేదు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు ఏవైనా ఉంటే వేసుకోండి. అవి భవిష్యత్తులో చక్కటి సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే ఆర్థికపరమైన ప్రణాళికలు అవసరం. ఇంతకు ముందుగానే చెప్పినట్టు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా విషయం ఉంటే కూర్చొని జాగ్రత్తగా చర్చించుకొని ఒక మాటకు వచ్చి చక్కగా ముందుకు వెళ్ళండి. ఒక మాటతో ముందుకు వెళ్ళండి. ఒక నిర్ణయంతో ముందుకు వెళ్ళండి. లేకుంటే అవగాహన రాహిత్యం వలన చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవడానికి, మనస్పర్ధలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా ప్రీ ప్లాన్డ్గా ఉంటే ఈ మకర రాశి జాతకులకు ఈ వారం అంతా చక్కగానే ఉంటుందని చెప్పవచ్చును. మకర రాశి జాతకులు ఈ వారము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులైన మకర రాశి జాతకులు ఈ వారం కొంచెం ఏకాగ్రతను పెంచుకోవాలి. మిగిలిన అన్ని విషయాలు చక్కగానే ఉన్నాయి. బాధపడాల్సిందేం లేదు. ప్రీ ప్లాన్డ్గా ఉండండి. ఇంతకుముందే చెప్పినట్టు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన మకర రాశి జాతకులకు సత్ఫలితాలు అందుతాయి.